మహోన్నతుడైన దేవుడికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొంచెం సంఖ్య పెరిగింది, అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్తాము గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. వెరీ గుడ్. ఈరోజు మన ప్రసంగాంశం ఏంటంటే, క్రియల మూలముగా నీతిమంతులము కాగలమా? హల్లెలూయా. ఏంటి మన ప్రసంగాంశం? మధ్య నాకు సహోదరుడు అన్న మాట గుర్తుంచుకొని దీన్ని దేవుడు ప్రసంగాన్ని సిద్ధపరిచాడేమో నేను అనుకుంటున్నాను. మాటలు 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 కాదు, క్రియలు కావాలి అని చెప్పేసి ఒక సహోదరుడు అన్నారు. ఆ మాట నాకు చాలా ఆలోచింపజేసింది అనమాట. ఆలోచింపజేసి నిజంగా క్రియల మూలంగా నీతిమంతులం అవుతామా అని చెప్పేసి ఈ ప్రసంగాన్ని సిద్ధపరిచా. చదువుకుందాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుతాం. చక్కచక్క చదువుతుంటే మనం చాలా రిఫరెన్స్ ఉన్నాయి. ఇవాళ మనం 11 నుంచి 13 వరకు. అవునమ్మా, గలతీ పత్రిక 3వ అధ్యాయం. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట బడను ధర్మశాస్త్రము చేత ఎవడును నీతిమంతుడని తీర్చబడనని సంగతి స్పష్టమే. ఏలయనగా హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడు ఎలా జీవిస్తాడట? క్రియల మూలంగా. నీతిమంతుడు క్రియల మూలంగా జీవిస్తాడా? లేదండి. నా కష్టార్జితంతో నేను బ్రతుకుతాను అంటే నీ కష్టార్జితం ఏమైపోద్దో ఎవరికీ తెలియదు. నువ్వు నీ ఆరోగ్యం బాగలేకపోతే ఏం చేస్తావు? కష్టార్జితం. నీకు గట్టి గ్యాస్ ట్రబుల్ వచ్చిందనుకో, పనికోలేతావా? కష్టార్జితం వల్ల మనం ఏమి సంపాదించుకుంటాం అని అనుకుంటాం, అంతే కదా. ఒకసారి సామెతల గ్రంథం తీద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. హల్లెలూయా. నరుని క్రియల వలన, నరుని ప్రయాస వలన, నరుని భారం వలన అది ఏం కాదట, అధికం కాదట. ఆస్తిని మనం దేవుడు అనుగ్రహిస్తేనే వస్తుంది మనకి ఏదైనా. అవునా కాదా? ఆరోగ్యమైన దేవుడే ఇవ్వాలి, ఆస్తి అయినా దేవుడే ఇవ్వాలి. లేదు నేను ప్రయాసపడతా, నేను సంపాదిస్తా, నేను కోట్లు కూడగడతా అంటే అది నీ వల్ల అయ్యే పనా? మన వల్ల అవుతుందా? అది ఎవరి వల్ల కాదు, మనం అనుకుంటాం అంతే. దేవుడు అనుగ్రహిస్తేనే ఏదైనా జరిగిద్ది. మరొకసారి చదువుదాం అన్నమాట. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది, నరుల కష్టము చేత అది అధికము కాదు. ఆయన ఆశీర్వాదము అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈరోజు ఆస్తులు అనుకుంటాము. అవునా? ఇప్పుడు యాకోబు గారు మామ దగ్గర నుంచి బయలుదేరి చాలా మందల గొర్రెలతోటి, చాలామంది పశు సంపదతోటి బయలుదేరాడు ఆయన. 2 భార్యలతోనూ, చాలామంది దాసీలతోనూ, అదేవిధంగా చాలా పశు సంపద వేసుకొని బయలుదేరి యబ్బోకు రేవు దగ్గర ఎందుకు ఆగాడు? ఆయనకు ఏదో తెలియని వెలితి ఆయనలో ఉంది. కోట్లు ఉన్నాయి వెనకాల. ఆ రోజుల్లో కోట్లు అంటే ఎవరికైతే ఎక్కువ ఒంటెలు, ఎవరికైతే ఎక్కువ పశువులు, గొర్రెలు, ఎద్దులు ఉంటాయో వాళ్ళే కోటీశ్వరులు. అంత పశు సంపద వెనక పెట్టుకొని అందరిని ముందు పంపించేసి ఆయన మాత్రం యబ్బోకు రేవులో ఆగిపోయి ఏం చేస్తున్నాడంటే, నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభువా, ఆశీర్వదిస్తేనే నిన్ను వదులుతా అని
తొడగూటి వదిలిపోయేటట్టు దేవుడు కొట్టినప్పటికీ కూడా వదిలిపెట్టలేదట దేవుణ్ణి. ఆశీర్వదిస్తేనే కానీ ఈ రాత్రి నిన్ను వదిలిపెట్టను అన్నాడు. అప్పుడు ఆయన నీవెవరు అని అడిగితే తండ్రి దగ్గర అబద్ధం ఆడిండు కదా, దేవుడు ప్రతి మాటకు లెక్క చూస్తూ ఉంటాడు. తండ్రి దగ్గర ఏమైనా అబద్ధం ఆడిండు, నేను ఏశావును అబద్ధం ఆడిండు, అది నిజం ఒప్పించడానికి దేవుడు నీవెవరు అని అడిగాడు. హల్లెలూయా. నీవెవరు అని, నీ పేరేమిటి అని అడిగితే అప్పుడు చెప్తాడు, అయ్యా నేను యాకోబునయ్యా అని చెప్పేసి అప్పుడు చెప్పినప్పుడు ఎస్ ఇప్పుడు నువ్వు నిజం ఒప్పుకున్నావు కాబట్టి ఇక నిన్ను ఆశీర్వదిస్తా. కానీ తొడగుటి మీద మాత్రం దెబ్బ మాత్రం అది ఇప్పటికీ 20.5 యొక్క మాంసం ఇప్పటికీ వాళ్ళు తినరాట ఇజ్రాయేలీలు. ఎందుకు తెలుసా? అక్కడ దేవుడు కొట్టిండు యాకోబుని అని చెప్పేసి ఇంతవరకు కూడా వాళ్ళు అది తినరాట. అయితే ఇదంతా ఎందుకు చెప్తుందంటే ఆస్తి వేరు, ఆశీర్వాదం వేరు. హల్లెలూయా. అయితే ఆయన ఆశీర్వదించిండు. అప్పుడు తప్పు ఒప్పుకున్న తర్వాత, పాపాన్ని ఒప్పుకున్న తర్వాత, నేను నిన్ను మోసం చేశానయ్యా, నా తండ్రిని మోసం చేశానయ్యా అని ఒప్పుకున్న తర్వాత దేవాది దేవుడు ఏం చేశాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక నుంచి నీ పేరు యాకోబు అనబడదు, ఇక నుంచి నీ పేరేంటి, ఇజ్రాయేల్ అనబడుతుంది అని చెప్పి దేవుడు కొత్త నామాన్ని ఇచ్చాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇజ్రాయేల్ అనగా యువరాజు అని. ఇక నుంచి నువ్వు బానిసగా ఉన్నావు, ఇంతకాలం నువ్వు మామ దగ్గర పాపం అనే బానిసత్వంలో పడినావు, కానీ ఇప్పుడు నుంచి నువ్వెవరు, యువరాజువే. ఇక నుంచి యువరాజు అని చెప్పి ఆయన పేరు మీద ఒక దేశమే ఈరోజు ప్రపంచ నడిబొడ్డునుంది. ఆ దేశాన్ని ఎదుర్కోవడానికి చుట్టూత శత్రు సైన్యాల దేశాలే ఉన్నాయి. ఒక్కటే ఒక్క దేశం ఉంది కానీ ఆ ఒక్క దేశాన్ని గెలవలేకపోతారు, చుట్టూ ఉన్న శత్రు సైన్యాలన్నీ కూడా. అటువంటి దేశంగా విరజిల్లింది అంటే అది ఆశీర్వాదం. హల్లెలూయా. అది ఆశీర్వాదం కదా, ఆస్తులు కాదు కదా. ఆశీర్వాదం అంటే మనం అనుకుంటాం చాలా మంది, అంటే వాక్యం తెలవని వాళ్ళు ఏమనుకుంటారంటే ఆస్తులే ఆశీర్వాదం అనుకుంటారు. కానీ వాక్యం తెలిసిన వాడు ఎవడైనా సరే ఆశీర్వాదం అంటే తన పేరు చరిత్రలో చిరకాలం నిలిచిపోయేలా బ్రతికింపజేయగల దేవుణ్ణి నమ్ముకొని ఉంటాడు. అందుకే అక్కడ రాయబడింది, మళ్ళీ తీద్దాం అక్కడ, గలతీ పత్రిక 3వ అధ్యాయం, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు, ఆస్తిని బట్టి జీవించడు, అహంకారాన్ని బట్టి జీవించడు, ఆ కోట్ల మందిని మార్బలాన్ని బట్టి, తన వెనకాల ఉన్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి అతడు జీవించడు. ఎందుకంటే అతడు కేవలం ఒక్కదానిని బట్టి జీవిస్తాడు, కేవలం సర్వశక్తిమంతుడైన దేవుడి నామాన్ని బట్టి జీవిస్తాడు. హల్లెలూయా. అదే నేను ధరించుకున్నది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరలా చదవాలి, గలతీ పత్రిక 3వ అధ్యాయం 11 నుంచి. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు గాని అను సంగతి స్పష్టమే. నీతిమంతుడు శ్వాస మూలంగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని వాటి వలననే జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించును. హల్లెలూయా. దేవుడిచ్చిన వాగ్దానము చేత మనం జీవిస్తాం, అవునా కదా? మొట్టమొదట మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, బాప్తిసం తీసుకున్నాం, మనం విశ్వాసంలో పిలువబడుతున్నాం. మనము దేని వలన నీతిమంతులుగా తీర్చబడతాము? విశ్వాసం వలన. దేవుడు నా కొరకు రక్తాన్ని కార్చాడు, యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు ప్రాణం పెట్టాడు. యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముకున్నా కాబట్టి, నేను ఆయన రక్తం చేత కడగబడ్డా కాబట్టి నేను ఎవరిని? నీతిమంతుణ్ణి, నీతిమంతురాలని. నా స్వనీతిని బట్టి నేను నీతిమంతుణ్ణి కాదు కానీ, నా స్వనీతిని బట్టి నేను నీతిమంతురాలను కాదు కానీ, నేను ఎవరిని? తన రక్తము చేత కడిగి కొన్నాడు కాబట్టి నేను నీతిమంతుణ్ణి అని చెప్పేసి వాగ్దానము. దేవుడు మీకు కుమారుడు అనుగ్రహించబడతాడు, ఆయన మిమ్మల్ని అందరినీ పాపముల నుంచి విడిపిస్తాడు,
ఆయనకి యేసు అని పేరు పెడతాడు, ఆయనే తన ప్రజలను రక్షించును అన్న వాగ్దానము దేవుని మాట వలన మనం ఈరోజు బతుకుతున్నాం. అవునా కదా? నెంబర్ 1 మీరు తెలుసుకోవాల్సిన విషయం, క్రియల మూలంగా మనము జీవించలేము. నెంబర్ 1 మనం ఏ విధంగా జీవిస్తామంటే విశ్వాస మూలంగా జీవిస్తాము. నెంబర్ 2 మాటలు కాదు, క్రియలను. వాగ్దానము చేత, మాట చేత మనకు రక్షణ వచ్చింది. హల్లెలూయా. ఇంకా ప్రియ దేవుని బిడ్డలారా, మాటలే ఉన్నాయి క్రియలు లేవు అని చెప్పేసి మాట్లాడే వారికి దేవుడు చెప్పే సమాధానం ఏంటంటే, మాట చేత జగత్తుకు పునాది వేశాడు దేవుడు. భూమి కలుగును గాక, ఆకాశము కలుగును గాక, సూర్య చంద్ర నక్షత్రములు కలుగును గాక. ప్రతిదీ కూడా దేవుడు దేని చేత సృష్టించాడు? మాట చేత. ఇంకో అతిశయోక్తి కాదంటే ఇంకో మాట చెప్తా. నేను అతిశయించి చెప్పట్లే, అతిశయోక్తి కాకపోతే ఒక మాట చెప్తా. మీరందరూ రక్షించబడినది ఎవరి చేత? గట్టిగా చెప్పాలి, దేవుని మాట చేత. హల్లెలూయా. ఆ మాటను నాలో ఉంచి ఇప్పటివరకు మీతో మాట్లాడాలని నేను గంటపదంగా నమ్ముతా. 7 సంవత్సరాలు నాలో నుంచి దేవుడు మాట్లాడాడు. అవునంటారా కాదంటారా? ఇది అబద్ధం కదా? హల్లెలూయా. ఇది నా డబ్బా కొట్టుకోవట్లే నేను. అవునా కాదా? 7 సంవత్సరాలు దేవుడు నాలో నుంచి మాట్లాడాడా లేదా? నేను అతిశయించట్లే, నన్ను ఒక పాత్రగా దేవుడు వాడుకున్నాడు అని చెప్తున్నా. మీరందరూ రక్షించబడ్డారంటే ఆ మాట చేతనే, దేవుని వాక్కు చేతనే. కాదంటారా? ఎవరైనా ఇక్కడ చేయొద్దండి ఒకరు. హల్లెలూయా. దేవుడి నామానికి మీ మహిమ కలుగును గాక. ఆయన మాటకు ఎప్పుడు విజయం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే మాటకు మహత్తుంది. హల్లెలూయా. మాటకు ఏముంది? మహత్తు గల శక్తి ఉంది. ఆ మాటే సర్వ సృష్టిని కలుగజేసింది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. రోమాపత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 8 వరకు చక్క చదువుదాం. రోమాపత్రిక 4వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు. రోమాపత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 8 వరకు. కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడగు అబ్రహాము ఏనమ్మా జాగ్రత్తగానండి, శరీర క్రియలను బట్టి, శరీర ఆలోచనలను బట్టి, శరీరమును బట్టి మన మూల పురుషుడు అయినటువంటి అబ్రహాముకు ఏమి దొరికినని అందుము. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణమగును కలుగును గాని హల్లెలూయా. ఒకవేళ నా క్రియల చేత, అబ్రహాం అనుకుంటే నా క్రియల చేత నేను నీతిమంతుణ్ణి అని అనుకుంటే అది అబ్రహాముకి, ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి అది అతిశయం అవుతుందేమో, కానీ దేవునికి అది అతిశయోక్తి కాదు. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి ప్రియ దేవుని బిడ్డలారా. క్రియల మూలంగా మనం బ్రతుకుతున్నామంటే అది దానంత నిష్ప్రయోజనం ఇంకొకటి లేదు. నీ క్రియ వలన నువ్వు ఈ భూమి మీద పుట్టావా? తల్లి గర్భంలోకి వెళ్ళావా? నీ క్రియల వలన నువ్వు ఫలాని తల్లిదండ్రులకే పుట్టావా? నీ క్రియల వల్ల ఫలాని తోబుట్టువులు నీకు పుట్టారా? దేవుని క్రియల వలన. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అబ్రహాము ఒకవేళ నా క్రియల వలన నేను నీతిమంతునిగా అయ్యాను అని ఒకవేళ అనుకుంటే అతనికి అది అతిశయోక్తి అవుతుందేమో, కానీ అది దేవునికి కాదు. హల్లెలూయా. చదువుదాం. లేఖనం ఏం చెప్తున్నది? వాక్యం ఏం చెప్తున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము దేవుని నమ్మాడు, అది నీతిమంతునిగా అతన్ని ఎంచింది తప్ప తన క్రియలు కాదు. చదువునా? పని చేయవానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసము
ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. హల్లెలూయా హల్లెలూయా. అర్థమైందా అక్కడ? పని చేయక విశ్వాస మూలముగా నీతిమంతు పని చేయకపోయినప్పటికీ కూడా ఏం దొరుకుతుందట? విశ్వాస మూలంగా నీతి దొరుకుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మనము మరి పని చేయొద్దా? పని చేయొద్దా? ఏం పని చేయాలా, ఏం పని చేస్తున్నాం అనేది ముందు ముందు మాట్లాడుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీ క్రియలను బట్టి క్రియలు ఉండాలి, క్రియలు చేయాలి. ఓకే, ఏ క్రియలు చేయాలో నేను తర్వాత మీకు బోధిస్తా. అయితే యెషయా గ్రంథం తీద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం. చకచక తీయండి స్పీడ్గా, కొంచెం చాలా ఉంది మెసేజ్. 64వ అధ్యాయం 6వ వచనం. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి. మేమందరము ఏమైపోయినట? అపవిత్రులమైన వారం వంటివి. మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయన. హల్లెలూయా. చాలండి. ఏం చదువుతున్నా అక్కడ? నీతి క్రియలు. నేను నీతిమంతుణ్ణి, నేను నీతిమంతురాలని, నేను అన్నదానం చేశాను, నేను వస్త్రదానం చేశాను, నేను మా ఇంట్లో బువ్వ పెట్టినా, మా ఇంట్లో కూర పెట్టినా, మా ఇంట్లో అన్నం పెట్టినా. ఎవరైనా ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒకవేళ ఎవరింటికన్నా వచ్చి అమ్మ నాకు ఒక ముద్ద అన్నం పెట్టాను మిమ్మల్ని ఎవరిని అడిగిందా ఈ రోజన్నా? కానీ మీరు నాకు అన్నం పెట్టారు, అది మీ నీతి. హల్లెలూయా. నేను ఎవరినైనా సరే ఒక్కళ్ళనైనా వచ్చి నాకు ఒక 10 రూపాయలు అని చెప్పేసి నేను ఎవరినైనా అడిగానా? అప్పుగానైనా అడిగానా ఎవరినైనా? ఒక పూట కూటి కోసం నేను మీ ఎదురు చూశానా మీకు మీ ఇంట్లో ముందు ఎప్పుడైనా? హల్లెలూయా. ప్రేమతో పెట్టారు, ప్రేమతో పిలిచి పెట్టారు. నేను వస్తాను వచ్చాను మీ ఇంటికి. ఎవరింటికన్నా వచ్చానా నేను? హల్లెలూయా. నేను వస్తామ్మా ఒక ముద్ద పెట్టమ్మా ఎవరింటికన్నా వచ్చానా? ఏ దైవజనుడు ఆ రకంగా రాడు. దైవజనుడు పోషించబడతాడు అంటే అది సంఘం ద్వారానే అని వాక్యం సెలవిస్తుంది, కాదంటారా? కానీ ఇక్కడ తింటే వారం లేని పరిస్థితి. మనమైతే తినొచ్చు ఎంతైనా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎవరిని కించపరిచిన చెప్పట్లే, నా యథార్థత నిరూపించుకోవడం చెప్తున్నా తప్ప నా డబ్బా కాదు మళ్ళీ. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ చూడండి, చదువున్నాను. మేమందరము ఆకు వలె వాడిపోతిమి. అది చాలు నాన్న. యెషయా 64:6 అయిపోయింది కదా. అయితే అది చేసినాం ఇది చేసినాం అని చెప్పేసి మనం చెప్పుకుంటుంటాం కదా. ఇవన్నీ అట దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది? మా నీతి క్రియలు మురికి గుడ్డల వలె ఉన్నాయని చెప్పేసి దేవుని వాక్యం సెలవు. మన యొక్క క్రియలు ఏమై ఉన్నాయట? మనం ఎవరం కూడా ఏది చేసినా కూడా ఏమనుకోవాలా? దేవునికి చేసినాం, దైవజనుడికి చేసిన, మందిరానికి ఖర్చు పెట్టినా, ఇంకా దేనికి పెట్టినా మనం దేనికి చేయాలో చేసినట్టు అనుకోవాలి. మనం దేవునికి చేసినట్టు అనుకోవాలి తప్ప అతిశయించడానికి మనం ఎవరం అండి? ఆరోగ్యం ఇవ్వకపోతే నువ్వు చేస్తావా పని? ఆస్తి ఇవ్వకపోతే, దేవుడు సంపదను ఇవ్వకపోతే పెడతావా నువ్వు? ఎవరికైనా ఆహారం పెడతావా? నీకు ఈ దేవుడు ఇచ్చాడు కనుక నీకు ఆ గుణం లేకపోతే ఇంకా క్రైస్తవుడు ఎందుకు? హల్లెలూయా. మన క్రైస్తవులు ఎందుకు? అవునంటారా కాదంటారా? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం అతిశయించడానికి ఏమీ లేదు. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 16 వరకు. మేము పౌలు గారు అంటండి ఏమంటుందంటే, ఈ స్వార్థ ప్రకటిస్తుంటే, ఈ వాక్యం బోధిస్తుంటే, ఈ దేవుని రాజ్య స్థాపన కోసం మేము ప్రాకులాడుతుంటే ఏం జరుగుతుంది? దూషణ వస్తుంది. దూషింపబడి మేము బతిలాడుకుంటున్నాం. మారండి అమ్మా. లోకమునకు మురికిగాను మేము ఎలా కనపడుతున్నాం అంటే లోకానికి, అంటే ఇంకా లోకమైన వీళ్ళంతా మేమందరం పెంటగా కనపడుతున్నాం, మేమంతా వేస్ట్ కనపడుతున్నట్టు వీళ్ళంటే లోకం అన్నట్టే కదా అర్థం. హల్లెలూయా. లోకానికి మేము ఎలా కనపడుతున్నాం అంటే మురికిగాను, పెంటగాను, ఇప్పటి వరకు
ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. మిమ్మును ఆ. సిగ్గుపరచవలెనని మిమ్మల్ని సిగ్గుపరచవలనని కాదు గాని నా ప్రియమైన ఆ. పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఆ. ఈ మాటలు రాయిచున్నాను. హల్లెలూయా. ఈ మాటలు ఎందుకు చెప్తున్నామంటే అర్థం చేసుకుంటారేమో, బుద్ధి కలుగుతుందేమో. ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనుడు ఎవరి చేత పోషించబడాలి అంటే ఉద్యోగాలు ఉన్న వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. అది దైవజనుడు అనిపించుకుంటారు ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఏమో అది మీకే తెలియాలి. అయితే పూర్తిగా సమర్పించుకున్న వ్యక్తి ఎవరి చేత పోషించబడాలి కదా? సంఘం చేత, దేవుని చేతనే కదా. అలాంటప్పుడు మనం ఎన్నడో సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి ఎవరన్నా భోజనం పెడితే అది కూడా ఇంకొకరికి నొప్పేనా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ఎవరిని బాధ పెట్టడానికి నేను చెప్పట్లే, మీకు అర్థం కావాలని చెప్తాను. 7 సంవత్సరాల నుంచి ఎందుకు, 8 సంవత్సరాల నుంచి ఎందుకు మనం ప్రయాసపడుతున్నాం? అందుకే పూర్తిగా వదిలేసి వెళ్ళిపోతున్నాం మేము. మీకు అర్థం కావట్లే. ప్రతి ఆదివారం కూడా ఎమ్మటే వెళ్ళిపోతున్నాము. ఎన్నడో ఒకసారి ఎవరైనా పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్తే అది కూడా మీకు బాధ అయితే సరే అది కూడా బంద్ చేస్తాం, మీరే తినండి మొత్తం. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, చదవనా? 1 కొరింథీ పత్రిక 13 నుంచి 16 వరకు చదువు. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. సువార్త ద్వారా మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవలెనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. హల్లెలూయా. మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాము. క్రీస్తుని పోలి నడుచుకోండి బ్రతిమాలుకొనుచున్నాం. మిమ్మల్ని తిట్టట్లే, కొట్టట్లే, మిమ్మల్ని ఏదో బాధ పెట్టడానికి చెప్పట్లే, బతిలాడుకుంటున్నాం. ఏంటంటే క్రీస్తుని పోలి నడుచుకోండి. ఎందుకమ్మా ఇదంతా? క్రీస్తుని పోలి నడుచుకుంటే పోలే. ఏ స్వార్థం లేకపోతే ఇంత అసూయ ఎందుకు వస్తుంది మనుషులలో? ఏ స్వార్థం లేకపోతే ఇప్పుడు ఎదుటోడిది వచ్చి మన మీద పడితే బాగు అనుకునేంతగా ఈ దిగజారిపోయింది క్రైస్తవుడు. హల్లెలూయా. అందుకేనా సేవ అంటే సావని ఎంచుకొని, సేవ అంటే ఏమని అంతటిని వదిలేసుకొని, సమస్తాన్ని వదిలేసుకొని సేవకు వస్తే ఎవరిదన్నీ చేసుకోవడానికి అంటే ఎంతవరకు అతిశయం, అది ఎంతవరకు న్యాయం చెప్పండి. అది దేవుని బిడ్డలారా, అట్లా ఎప్పుడు మాట్లాడకండి దయచేసి. ఎందుకంటే దేవుడి సేవకి చేసేటోళ్ళని ఎంకరేజ్ చేయండి. హల్లెలూయా. దేవుని సేవ, నిజంగా సేవ చేసేటోళ్ళని ఎంకరేజ్ చేయండి, డిస్కరేజ్ చేయమాకండి. నేను 1 సంవత్సరం పాటు ప్రియ దేవుని బిడ్డలారా పూర్తి సేవలో సమర్పించుకున్న తర్వాత, ఉద్యోగం వదిలేసిన తర్వాత 1 సంవత్సరం మొత్తం ఏ పని లేకుండా సేవలోనే పనిగా ప్రార్థన చేసుకుంటూ ఉపవాసాలు ఉన్నా. అప్పుడు వచ్చి నన్ను ఒక్క దైవజనులను పిలువబడే వాళ్ళు కానీ, సేవకులు విశ్వాసాలను పిలువబడే వాళ్ళు కానీ, పరిచారకులను పిలువబడే కానీ సంవత్సరం మొత్తంలో ఒక్కరోజు కూడా అనిపించలేదా? ఏం తింటున్నావు బ్రదర్, ఏం తింటున్నావు? అసలు ఆహారం అంతంత సంవత్సరం నుంచి నువ్వు సేవని తిరుగుతున్నావు కదా, ఏమన్నా ఒక ముద్ద ఉందా, బియ్యం ఉన్నాయా కనీసం ఇంట్లో? ఎవరైనా అడిగారా? కానీ ఇప్పుడు చాలా మాటలు వస్తున్నాయి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇదంతా ఆత్మవిమర్శనకి, ఎవరికి బాగా నొప్పించగలిగించడం కోసం కాదు, జస్ట్ ఆలోచన కొరకే. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అయితే మనం మరి ఇప్పుడు క్రియలు లేకుండా విశ్వాస మూలంగా నీతిమంతులని ఎంచబడుతున్నాం, క్రియలు లేకుండా మాట చేత, దేవుని మాట చేత నేను నీతిమంతుడిగా ఎంచబడుతున్నావు అని చెప్తున్నావు, కరెక్టే. కానీ మరి క్రియలు చేయొద్దా? క్రియలు లేని విశ్వాసం మృతం అంటుంది కదా వాక్యం. అని అంటే ఏ క్రియలు చేయాలి దేవుని బిడ్డలారా? ఏ క్రియలు చేయాలా? సగం లోకంలో, సగం దేవుళ్ళలోనా? చదువుదాం ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 4. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మీలో ప్రతివాడును
తన సొంత కార్యములు మాత్రమే గాక మీలో ప్రతి వాడు కూడా తమ సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను కదా. తమ సొంత కార్యములు అపోస్తుల కార్యాల గ్రంథం ప్రారంభంలో అపోస్తుల బోధ ప్రారంభమైనప్పుడు అందరూ కూడా విశ్వాసులందరూ కూడా తమ యొక్క చిరచర ఆస్తులను తీసుకొచ్చి అపోస్తుల పాదముల ముందు దైవజనుల పాదముల ముందు పెట్టారట. అవి సంపూర్ణంగా పెట్టకపోవడం వల్ల అననీయ సప్పీరా ఏమైపోయారు? చచ్చిపోయారు కదా. అయితే మీకేమన్నది చెప్తున్నామా? మేము మీ స్థిరాస్తులను మీ ఇంట్లో అమ్మికి తీసుకొచ్చి సేవకు పెట్టమని చెప్తున్నామా? వాస్తవానికి చెప్పాల్సింది అదే, కానీ మీ పరిస్థితి మాకు తెలీదా? అవునంటారా కాదంట? మీ పరిస్థితి మాకు తెలీదా? ఎవరినైనా అడిగామా పలాంది కావాలని చెప్పేసి? ప్రియ దేవుని బిడ్డలరా, కానీ దేవుని సేవలో నువ్వెంత ఖర్చు అయిపోతే, దేవుని సేవ కొరకు నువ్వెంత ఖర్చు పెడితే అంత బహుమానం. అవునా కదా? నేనెంత ఖర్చు పెడితే నాకంత బహుమానం. ఆ సౌండ్ బాక్స్ చాలా రోజుల నుంచి అట్లే ఉండిపోతుంది. బాగు చేపిద్దామంటే ఎవరు ముందుకు రావట్లే. ఎయ్యి మన క్రియలు. అవునంటారా కాదంటారా? కోపం రావద్దు ఎవరికి. ఎయ్యి మన క్రియలు. ఒక్కలో కూర్చుంటున్నాం, ఉబ్బ తీసుకొని కూర్చుంటున్నాం. ఇంతగానో ఉబ్బ తీరుతుంది. ఒక ఫ్యాన్, టేబుల్ ఫ్యాన్ అన్నా లేదా ఏదైనా చేసుకుందాం అంటే నేను విమర్శించట్లే, చెప్తాను. మన క్రియలు అంటున్నాం కదా, ఏది క్రియలు? ఇప్పుడు 10 మంది ఉంటే 10 మందిలో మొత్తం లేని వాళ్ళే ఉన్నావా? హల్లెలూయా. దేవుని బిడ్డలరా, ఇది సమంజసం కాదండి. పైగా మాటలు మళ్ళీ అసలే సమంజసం కాదు. చదువుదాం 1 నుంచి 3 చదువుదాం తర్వాత. అదే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 3 వరకు. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికనైనను, వినండమ్మ జాగ్రత్తగా, క్రీస్తు యేసునందు ఏ హెచ్చరికనైనను ప్రేమ వలన ఆదరణైనను ఆత్మయందు ఏ సహవాసమందైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరందరూ కూడా మనందరం కూడా ఏక మనసులు అగినట్టుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారమై ఒక్కదాని అందే మనసుంచుచు హల్లెలూయా. అంటున్నాడు మనందరం కూడా గతంలో ఎట్టున్నాం ఐకమత్యంతో, గతంలో ఎట్టున్నాం. ఇప్పుడు అందరం కలిసి చేసుకునేటోళ్ళం కదా ఏదన్నా ఉంటే. ఇప్పుడు ఎందుకు స్వార్థం? ఒకరికొకరు పడకపోతే ప్రభు పని ఆపేద్దామా? ఇక దేవుని బిడ్డలారా, ఇక మనందరం ఏ దయారసమైనా, ఏ ప్రేమైనా, ఏ ఆదరణ అయినా ఏక మనసు కలిగి చేయమని చెప్పి వాక్యం చెప్తుంది. పౌలు గారు చెప్తాను అదే కదా. దయారసం ఎక్కడ దయారసం అనే మాట ఉందా అసలు? కాఠిన్యం, హృదయాలు కాఠిన్యంతో నిండిపోయింది. ఏది మాట దొరికితే ఇంకో మాటకు తప్పుడు వేసేద్దాం అనేది తప్ప దయారసం ఉందా? ప్రేమ ఉందా? దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించాడు, దేవుడు మనల్ని కరుణించాడు, దేవుడు మనల్ని క్షమించాడు. ఆ గుణాలనే మనల్ని కూడా కలిగి ఉన్నాడు. అవునా కదా? కాబట్టి మనందరం కూడా ప్రేమను కలిగింది. దయారసం అంట. అబ్బాయి ఏం మాట అది! అసలు మనం చదవడానికి అర్హులమేనా మనం? అసలు మళ్ళీ అది ఉంటే అసలు ఎంత కాఠిన్యంగా మారిపోయింది అంటే, మీ హృదయాలను కఠినపరచుకొండి అంటది దేవుని వాక్యం. మీ బండలాంటి హృదయాన్ని దేవుడికి ఇస్తే దేవుడు ఏం చేస్తుంది? దాన్ని మాంస హృదయంగా చేస్తానని చెప్పి దేవుని వాక్యం అంటుంది. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం కూడా చాలా జాగ్రత్తగా మన క్రియలే కాదు, మన ఆస్తులను పెంచుకోవడమే కాదు. ఆ రోజుల్లో ప్రారంభ దినాల్లో అపోస్తలులు సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చేసారు. వచ్చిన వాళ్ళందరినీ, మిగతా వాళ్ళందరూ వీళ్ళు వేస్ట్, దేవుడి కోసం మొత్తం ఆస్తులను వదిలేశారు, ఉద్యోగాలు వదిలేశారు అని అన్నారు. ఎవరన్నా అన్నోళ్ళు మంచోళ్ళు అవుతారా, మూర్ఖులు అవుతారా? ఒక మాట చెప్పండి. దేవుని విలువ తీస్తే అలా మాట్లాడడం కదా. దేవుడి విలువ తెలియదు కాబట్టి మనకి సేవకుడి విలువ తెలియదు కాబట్టి, ఆ సమర్పణ విలువ తెలియదు కాబట్టి మనం ఏమైనా మాట్లాడుతామండి. 1 యోహాను పత్రిక
యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి 15 వరకు. యోహాన్ రాసినటువంటి 12 నుంచి 15 వరకు. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. మనము ఎలా ఉండకూడదట? కయ్యూను కయ్యను వంటి వారమై ఉండకూడదు. వాడు దుష్టుని సంబంధి అయి, వాడు ఎవరి సంబంధట? దుష్టుని సంబంధి అయి దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరునికి క్రియలు నీతి గలవై ఉండెను గనుకనే కదా. సహోదరుల లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. సహోదరులారా, ఈ లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీరు ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. హల్లెలూయా. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. అంతా చదువుతుంటే మనకి అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది అంటే, కయ్యను హేబేల్ని ఎందుకు చంపిండు? తన క్రియలు చెడ్డమైనందున ఓరవ లేక మంచివాడైనటువంటి మంచి క్రియలు చేసినటువంటి హేబేల్ని ఏం చేసిండు? చంపేసిండు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ సువార్తల్లో రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి ఉంటుంది అంటే, నరహత్య చేయుట, మత్తయి సువార్త 5వ అధ్యాయం ఉంటుంది. తీయొద్దు కానీ, నరహత్య చేయుట పాపమని మీరు ఎరుగరా? అయితే నేను చెప్తున్నా, నరహత్య చేయటమే కాదు కానీ తన సహోదరుని వ్యర్థుడా అంటే కూడా నువ్వు నరహత్య చేసినట్లే అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. కయ్యను ఎందుకు చంపిండు హేబేల్ని? తన క్రియలు చెడ్డవైనందున. మళ్ళీ చదువుదాం అన్నమాట. అది అయిపోయిన తర్వాత కింది చదువుదాం. మనము ఒకరినొకరు సహోదరులు అంటే ఒకరినొకరు ప్రేమించుకొనుచున్నాము గనుక మరణంలో నుంచి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ఇందులో తప్పు తీయడం తీయండి. తప్పు తీద్దామని ఎదుగుతూ ఉంటారు కదా. ఇప్పుడు తప్పు తీయండి. ఇందులో ఇప్పటికి కూడా ఏం ఆలోచనలు ఉంటాయి అంటే, ప్రేమ, కనికరం, ఇవన్నీ అనవసరం. మళ్ళీ ఏం తప్పు దొరికిద్ది దాన్ని బట్టి మాట్లాడదాం అన్నట్టు ఉంటుంది తప్ప నిజంగా దేవుని ప్రేమ ఉందంటారు మందరం. దేవుని బిడ్డ ఆత్మల రక్షణ కోసం ఆరాటపడదాం. మీరందరూ కూడా ఆలోచించండి. మన ఊర్లో ఎన్ని ఆత్మలు నశించిపోవట్లే? అవునంటారా కాదంటారా? ఆత్మల కొరకు ఆలోచిద్దాం. దయారసం, ప్రేమను దయారసం కోసం ఆరాటపడదాం. దయాలత్వం కోసం ఆరాటపడదాం. సమాధానం కోసం ఆరాటపడదాం. కాఠిన్యం వద్దు ప్రియులరా. కాఠిన్యం నరకాన్ని తీసుకుపోయింది. అక్కడ అంతా ఆ మాట చదువునా. మనం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం కాబట్టి మనం జీవంలో ఉన్నాము. ఒకరినొకరు ద్వేషించుకుంటే వాడు ఏమవుతాడ? సహోదరుని ప్రేమించిన వాడు ఇంకా ఎక్కడ నిలిచినట? మరణమందే నిలిచి ఉన్నాడు. వాడికి నిత్య జీవం లేదు. ఇందాక చదివి విన్నారా? ఇంకా దుష్టుడు ఎక్కడున్నాడట? ఇంకా చీకట్లోనే ఉన్నాడు. దేవుని ప్రేమించిన ఎడల ఎక్కడున్నాడు? అతడు ఇంకా చీకట్లోనే ఉన్నాడు. అతడు మరణమందే ఉన్నాడు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనమందరం కూడా ఏం ఆలోచించాలంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుని మాటను బట్టి మనం బ్రతుకుతున్నాం. క్రియలను బట్టి కాదు, విశ్వాసమును బట్టి మనం బ్రతుకుతున్నాం. క్రియలను బట్టి కాదు. రోమపత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 3 వరకు చదువుతాం. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, వినండి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎవరికైనా ఆమె అట్లా, ఈమెట్లా, వీడట్లా, ఆమె ఎట్లా అని రైట్ మనకి ఎవరికి బైబిల్ ఇయ్యలే. దేవుడు ఇయ్యలే. ఎవరిని ఎవరి గురించి పల్లెత్తి మాట అంటానికి లేదు. దేవుడు వాక్యానుసారంగా అక్కడ చూడు, చాలా మంది తీర్పు తీస్తుంటారు. అట్లా ఏమెట్లా అని చెప్పి తీర్పు తీరుతుంది. దాని గురించి దేవుడు చెప్తున్నాడు ఒక మాట.
తీర్పు తీర్చు ఓ మనుషుడా, నీవెవడమైనను సరే, నీవెవడమైనవు సరే, నిరుత్తరుడవై, నువ్వు కోటీశ్వరుడైనా, నీ డబ్బున్నా, నువ్వు ప్రధానమంత్రి అయినా, నువ్వు ఇంకెవడవన్నగా, నువ్వు ఎంత పెద్ద గొప్పదాని అన్నగా, ఎంత తెలివన్న ఉండని నీకు, నిరుత్తరుడవై నీవు నిరుత్తరుడువై ఉన్నావు. ఉన్నావు, దేవుని ఉత్తరం ఇయ్యలేని వాడిగా ఉన్నావు, జవాబు ఇయ్యలేని వాడిగా ఉన్నావు. వాక్యానుసారంగా దేని విషయంలో దేని విషయంలో ఎదుటివానికి దేని విషయంలో ఎదుటివానికి తీర్పు నువ్వు తీర్చుచున్నావు, తీర్పు తీర్చుతున్నావు, దాని విషయంలో దాని విషయంలో నీవే నేరస్తుడవని నీవే నేరస్తుడివని తీర్పు తీర్చుకొనుచున్నావు. తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా ఏలయనగా తీర్పు తీర్చు నీవును తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే అట్టి కార్యములనే చేయుచున్నావు చేయుచున్నావు కావా. అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మన కంట్లో దూలం ఉంచుకొని ఎదుటి వారి కంట్లో నలుసుని నువ్వు ఎలా చూడడం, అవునా కాదు? దేవుని వాక్యం అంటుంది, బాబు ఫస్ట్ నీ కంట్లో పెద్ద దూలం ఉంది రవై, నీ కళ్ళకు పొరలు గమ్మిని, నీకు నీతి కార్యాలు కనపడవు, నీకు ఎవరు ఎంత మంచి చేసినా కనపడదు. స్వనీతి పరులం కాబట్టి మన నీతి మనకే కనపడదు. కాబట్టి వాళ్ళ గురించి దేవుడు ఏమంటుందంటే, నీ కంటిలో దూలం ఉంది రవై, ఆ దూలం తీసేసుకోకుండా ఎదుటి వాళ్ళ కంట్లో నీకే నలుసుందమ్మా తీని తీని అని చెప్పేసానంటే ఎంతవరకు రైట్ అంటారు అది? కనుక మనం ఎదుటి వారి కంట్లో ఎప్పుడు కూడా నలుసుని తీయడానికి ప్రయత్నించలేకూడదు. వాక్యంతో మనం ఎప్పుడు ఉదక స్నానం చేసుకుంటాం, మన కన్నులు మనం కడుక్కుంటాం, మన కన్నులకు కప్పిన పొరల్ని మనమే కడుక్కుంటాలి. వాక్యము చేత కడుక్కోవాలి, యేసు రక్తం చేత కడుక్కోవాలి. అప్పుడే మనము మన కళ్ళు తేటగా కనపడతాయి. మనం ఇతరులు చేస్తున్న మంచి కార్యాలు నీకు కనపడట్లేదు. దేవుని కార్యాలు క్రియలు అంటే ఏం చేయాలి? ఉద్యోగం చేసుకోవడమా, లేకపోతే బిజినెస్ చేసుకోవడమా, కూలికి పనికి పోవడమా? ఇదేనా క్రియలు అంటే? శరీర సంబంధమైన క్రియలు అంటారా, ఈ ఆత్మ సంబంధమైన క్రియలు అంటారా? నేను మిమ్మల్ని ఎవరిని తప్పు పట్టట్లే. క్రియలు అంటే ఏ క్రియలు చేయాలి మనం క్రైస్తవం అయిన తర్వాత? హల్లెలూయా. ఏ క్రియలు చేయాలి మనం? మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 12-14. మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 12-14 వరకు. స్వహస్తములతో పని చేసి కష్టపడుచున్నాము, నిందింపబడి జీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషించబడి బతిమాలుకొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. మిమ్మల్ని సిగ్గుపరచవలనని కాదు గాని నా ప్రియమైన పిల్లలని బుద్ధి చెప్పటకు ఈ మాటలు వ్రాయుచున్నాను. క్రీస్తు యేసునకు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ స్వహస్తములతో పని చేస్తున్నానంటే తన జీవితకాలం అంతా పౌలు గారు పాపం పని చేస్తూనే బతికేసిండా? పిల్లల కోసమే సంపాదించిండా? లేకపోతే మనుమనోళ్ళ కోసం సంపాదించిండా? లేకపోతే ఆస్తులు వెనకేసుకోవడానికి సంపాదించిండా పౌలు గారు? పాపం ఏమంటాడు తెలుసా పౌలు గారు? నేను సమస్తమును పెంటగా ఎంచుకుంటున్నాను అంటాడు. తనకున్న కీర్తి, తనకు గవర్నర్ రేంజ్లో సంతకం పెట్టించుకొని వచ్చేంత కెపాసిటీ ఉందని ఆయన ఏమంటాడు తెలుసా? ఆ అధికారాన్ని కూడా పక్కన పెట్టేసి ఆయన ఏమంటాడు తెలుసా? నేను సమస్తాన్ని, లోకాన్ని మొత్తాన్ని నేను పెంటగా ఎంచుకుంటున్నాను అని చెప్పి అని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. అమ్మా 10-17. అపోస్తల కార్యాల పక్కన ఉంటుంది. 10వ అధ్యాయం, రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా ఇనుట వలన విశ్వాసము కలుగును, ఇనుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. హల్లెలూయా. దేవుని బిడ్డలారా,
మాటలు 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 అంటాం కదా, మాటలు కాదండి క్రియలు కావాలని చెప్పేసి అంటాం కదా. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? ఇనుట వలన విశ్వాసము కలుగును. చెప్పేటోడు లేకపోతే ఎవడు వింటాడు? చెప్పేటోడు లేకపోతే ఎవడు వింటాడు? వినుట వల్ల ఏం కలిగిద్దట? విశ్వాసము కలుగును. దేవుని మాట చేత మన నోటి నుంచి దేవుని మాట పలకడం చేత అనేకులకు స్వస్థత వస్తుంది, అనేక దయ్యాలు బంధించబడుతున్నాయి, అనేక జీవితాల్లో కార్యాలు జరుగుతున్నాయి. క్రియల మూలంగా కాదండి, క్రియల మూలంగా కానే కాదు. క్లియర్గా వాక్యం చెప్తుంది. కాదంటారా? అవునంటారా? కాదంటారా? ఇకపోతే ఇంకో వచనం చదువుకుందాం. అమ్మ 7 వరకు చదివినారు. గలతీ పత్రిక 3 2 నుంచి చదువు. మరింత అవివేకులైతిరా. మనం ఎలా ఆరంభించాము? మొదట మరింత అవివేకులైతిరా. మనము మొదట ఆత్మానుసారంగా ఆరంభించి మాట్లాడుతున్నాను పిల్లలు. ఇప్పుడు ఆత్మానుసారంగా మొదట ప్రారంభించి ఇప్పుడు మీరు శరీరాలోచనలు చేసి శరీరానుసారమైన క్రియలు చేసి ఇప్పుడు శరీరానుసారంగా ప్రవర్తించి సంపూర్ణులు అగుదురా? వ్యర్థమే గాని వ్యర్థముగానే 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఇన్ని కష్టాలు అనుభవించితిమా? అది నిజంగా వ్యర్థమగునా? ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు. హల్లెలూయా. మళ్ళీ చదువు కొద్దిగా పైకి పోయి. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన దేని వలన మనం కృప పొందితివి? దేని వలన? చదవండి 7 వరకు చదువు. అబ్రహాము దేవుని నమ్మెను. అబ్రహాము దేవుని నమ్మెను. అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహామును కుమారుల మీద తెలుసుకొనుడి. విశ్వాస మూలముగానే మనందరం అబ్రహాము కుమారులమని మనందరం తెలుసుకోవాలి. విశ్వాస మూలంగానే కానీ మనం క్రియల మూలంగా కానే కాదు. హల్లెలూయా. సామెతల గ్రంథం వద్దులే, ఎఫెసీ పత్రిక సామెతల గ్రంథం ఎంత చదువుకున్న 10:22. నరుని కష్టం చేత యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, కానీ అది నరుని కష్టం చేత అధికము కాదు అన్న సంగతి మనం ఇందాక చదువుకున్నాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 6 వరకు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదమును. ఏ సంబంధమైన ఆశీర్వాదం అంటే? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. మనం ఏమనుకుంటున్నాం? భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు అనుకుంటున్నాం. అది అసలు ఆశీర్వాదమే కాదంట. ఈ లోకం మట్టుకే అయితే మనం బతకడం కూడా వేస్ట్ అంటారు పౌలు గారు. ఈ లోకం మట్టుగా అయితే మనంత దౌర్భాగ్యులు ఇంకొకరు ఉండరు. చదువురాను. తన ప్రియనియందు మనకు అనుగ్రహించిన తన కృపా మహేశ్వరమును తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున మనము తన ఎదుట పరిశుద్ధులమను నిర్దోషులమైన ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. హల్లెలూయా. మనం నీతిమంతులంగా ఎంచబడ్డది ఏంటంటే, ఎలా ఎంచబడ్డామంటే క్రియల మూలంగా కాదని చాలా రిఫరెన్స్లు ఇప్పటిదాకా మనం తెలియజేసినాయి. మొట్టమొదటిగా విశ్వాసము చేత మనం నీతిమంతులుగా ఎంచబడ్డాడు మన పితడు అబ్రహాము. మనం కూడా క్రియల మూలంగా కాదు, విశ్వాస మూలంగా. 2 మాట చేత, దేవుడిచ్చిన వాగ్దానం చేత. మీ మీద నేను
ఆత్మను కుమ్మరిస్తాను, మీకు రక్షకుని అనుగ్రహిస్తాను, ఆయన రక్తం చేత మీరందరూ కడగబడతారు అన్న వాగ్దానం చేత మనము నీతిమంతులుగా ఎంచబడ్డాము. క్రియల మూలంగా కాదు, మొదటిది విశ్వాస మూలంగా మనం నీతిమంతులుగా ఎంచబడ్డాం. రెండు మాట చేత. మూడోది ఇప్పుడు మనం తెలుసుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ మనం చదివితే ప్రేమ ద్వారా జగత్తు పునాది వేయబడక ముందే మనం అందరము ఆయనలో క్రీస్తులో ఆయన మహిమ ఐశ్వర్యములకు ఆయన మహిమకు కీర్తి కలుగునట్లు క్రీస్తు యేసునందు మనల్ని ప్రేమ చేత ఏర్పరచుకొని ఉన్నాడండి, క్రీస్తు చేత. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, క్రియలు 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 అని మనం ఇంకా తెలివి తక్కువగా మాట్లాడొద్దండి. బైబిల్ పట్టుకున్న తర్వాత మనం అలా మాట్లాడితే అవివేకులుగా చూస్తారు మనం. కనుక ప్రియ అది విశ్వాస సంబంధమైన క్రియలు చేయాలి. మనం దేవుడు చెప్పిన పనిలో ఉండాలి మనం నిరంతరం. హల్లెలూయా. దేవుని కృపను బట్టి అక్కడో ఎక్కడో 50-50 కాకుండా ఫుల్ టైం పరిచర్యలో ఉంటున్నాం. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను అట్లని ఎవరిని తప్పట్లే, ఎవరు పిలుపు వారిది. కానీ సంపూర్ణ సేవకు పిలువబడ్డ వారిని గురించి తప్పుగా మాట్లాడడం అనేది దాని విషయంలో లెక్క ఉంటుంది. హల్లెలూయా. ప్రతి విషయంలో, వెంట్రుకల విషయంలో కూడా దేవుడు లెక్క కడుతున్నట. నరుడు మాట్లాడిన ప్రతి మాటకు కూడా లెక్క అప్పచెప్పవలసి ఉన్నది అని చెప్పి రాయబడింది. ప్రతి విషయంలో లెక్క కట్టే దేవుడు మన దైవజనుల గురించి మాట్లాడే విషయంలో లెక్క కట్టడా? ఖచ్చితంగా లెక్క కడతారు. కాబట్టి దైవజనుల గురించి అక్కడ తప్పుగా, అది సంపూర్ణంగా సమర్పించుకున్న దైవ సేవకుల గురించి అసలే మాట్లాడకండి. ఎందుకంటే దేవుడే వారికి దిక్కు, దేవుడే వారిని పోషించేవాడు, దేవుడే వారికి ధైర్యంగా ఉన్నవాడు. దేవుడు ఎవరండా వాళ్ళకు ఉండదు, దేవుని అండ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. హల్లెలూయా. దేవుని అండ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మొదటి పేతురు పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 9 నుంచి 14 వరకు చదువుతుంది. 9 నుంచి 14. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను. ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములకు నిత్య జీవం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, నిత్య జీవం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పేరు, తరతరములు చరిత్రను నిలిచే పేరు. ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదమునకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. ఆత్మీయ ఆశీర్వాదం ఏంటిది? జీవమును ప్రేమించి మంచి దినములను చూడగోరువాడు. చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. 14 వరకు చదువును. సమాధానమును వెదకి దానిని వెంటాడవలెను. ప్రభు కన్నులు ఎవరి మీద ఉన్నాయట? నీతిమంతుల మీదను. ఆయన వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభు ముఖం కీడు చేయి వారికి ఎప్పటికీ అది విరోధంగానే ఉంటుందా? మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేస్తాడు ఎవడు? ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడిన ఎడల ధన్యులే. హల్లెలూయా. కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును ఏతువడుగు ప్రతి వానికి సాత్వికముతో భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి
మీ హృదయములందు క్రీస్తుని ప్రభుగా ప్రతిష్ఠించి అప్పుడు ఉమ్. మీరు దేవుని విషయమై ఉమ్. దుర్మార్గులను పడుదురో దాని విషయమై క్రీస్తునందు మీ సత్తు మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవాడు ఆ. సిగ్గుపడుదురు. హల్లెలూయా హల్లెలూయా. అర్థమైందా అండి అది? ఒకవేళ మన మీద ఎవరైనా నిందిస్తే మనం క్రీస్తుని నమ్ముకున్నందుకు, క్రీస్తుని మనం అనుసరిస్తున్నందుకు, ఒకవేళ క్రీస్తు ప్రభు వారిని మనము బోధిస్తున్నప్పుడు సంపూర్ణంగా ఆయన కోసం నిలబడ్డప్పుడు ఎవరైనా మన మీద నిందిస్తే ఏమవుతాడు? అది దాని విషయంలో దేవుడే ఒకళ్ళతో పుచ్చుకుంటాడు. దేవుడే మన పక్షాన పోరాడతాడు. దేవుడు ఖచ్చితంగా న్యాయవాది. హల్లెలూయా. చివరిగా వచనం చదువుకొని 2 వచనాలు చదువుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11 నుండి 13 వరకు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11 నుంచి 13 వరకు. అన్యాయము చేయవాడు. దేవుని బిడ్డారా, మనం ఇంత నీతిగా ఉన్నా, మనం ఇంత యథార్థంగా ఉన్నా, ఒకవేళ మనం ఏ స్వార్థం లేకుండా నడుస్తున్నా, మన మీద ఒకవేళ ఎవరైనా అన్యాయము చేయవాడు ఏదైనా అంటే అన్యాయం చే దేవుడు అంటాడు. అన్ని చెప్పిన తర్వాత బైబిల్ మొత్తం బోధించి ప్రకటన చివరికి వచ్చేసి దేవుడు అంటాడు ఏమంటుండంటే, అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయ నీవు పవిత్రుడైన వాడు అనేటోని అనని పవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనివ్వు. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున ప్రతి వానికి నీ ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. నేను అల్ఫయు ఒమేగాను, మొదటివాడును కడపటివాడును ఆది అంతమై ఉన్నవాడును. చాలు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం పాటలు పాడుకుంటాం కదా. ఏం పాట పాడుతాం మనం? ఇది పాట పాడతాం, నా చుట్టూ నువ్వే, అది పాడతాం కదా. అదేం కాదు అది. నేను పడుకున్నాను, నేను లేచి ఉన్నాను, నేను చూస్తున్నా లేచి ఉన్నాను అయ్యా, ఎరిగి ఉన్నావు. ఎరిగి లేడు. కన్నులు ఇచ్చిన వాడు కానకుంటాడా? మనం వ్యర్థంగా పలికితే ఊరుకుంటాడా? చెడ్డ దృష్టి చూస్తే ఊరుకుంటాడా? మనం కూర్చున్నా, పడుకున్నా, ఏది మాట్లాడుతున్నా సమస్తం ఏమైతుందడా? ఆయన ఎరిగి ఉన్నాడు. మామూలుగా కాదట, బహుగా ఎరిగి ఉన్నాడట. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ఎందుకండి? బతికినంత కాలం ప్రభు సేవ చేస్తున్న నమ్మకంగా కీడుకు ప్రతి కీడు చేయక ఇంకా ఆశీర్వదిస్తూ పోదాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరు నన్ను ఏమన్నా, దేవుడే మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. చివరికి ఒక మాట చదువుకొని ముగించేసుకుందాం. మొదటి యోహాను పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం. యోహాను రాసినటువంటి 1వ అధ్యాయం 9, 10 వచనాలు. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును, దేవాతి దేవుడు నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి, సమస్తమైన మన నోటి మాటల ద్వారా మన దుర్నీతి నుంచి, దుర్నీతి అంటే క్రమం కానిది, నీతి కానిది దుర్నీతి. మన మాట కావచ్చు, మన చూపు కావచ్చు, మన వినికిడి కావచ్చు, మన ప్రవర్తన కావచ్చు, సమస్తం ఏదైతే ఉందో నీతిగా తప్పి చేసింది ఏదైతే ఉందో సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఒకవేళ నేను పాపం చేయలేదు, నేను ఎవరి గురించి ఏం చెడ్డగా మాట్లాడలేదు, నేను చెడ్డ చూపులు ఏం చూడలేదు, నేను చెడ్డ ప్రవర్తన ఏం చేయలేదు, ఒకవేళ నువ్వు అంటే అని నువ్వు చెప్పుకొని ఎడల ఆయనను యేసుక్రీస్తు ప్రభువారిని అబద్ధికునిగా చేసి ఉన్నావు కనుక ఆయన్ని యేసుక్రీస్తు ప్రభువారిని
అబద్ధికునిగా చేసి ఉన్నాం. మరియు హ్మ్. ఆయన వాక్యము మనలో మనలో ఉండదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చెప్తామా గట్టిగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమ మనలో లేకపోతే, ఆయన క్షమాపణ మనలో లేకపోతే, ఆయన మాట వాగ్దానం, ఆయన మాట మనలో లేకపోతే, ఆయన విశ్వాసం మనలో లేకపోతే, నువ్వు ఎన్ని క్రియలు చేసినా మృతమే. అవునంటారా కాదంటారా? నేను చెప్పట్లేదండి, వాక్యం చెప్పింది. అంతసేపు ఏం చెప్పింది? నేను ఏమన్నా సొంత మాటలు చెప్పానా? దేవుని మాట చెప్తుంది. ఏం చెప్తుందంటే, మొట్టమొదటిగా నీ క్రియలు మురికి గుడ్డల వలె ఉన్నాయి. కాబట్టి నువ్వు రక్షించబడ్డది నీ క్రియలను బట్టి కాదు. నీతిమంతుడిగా ఎంచబడ్డది క్రియలను బట్టి కాదు, నువ్వు ఎంచబడ్డది విశ్వాసము చేత. నెంబర్ 1 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నెంబర్ 2 ఆయన నోటి వెంట వచ్చిన వాగ్దానం, ఆయన మాట చేత మనం రక్షించబడ్డాం. నెంబర్ 3 ఆయన ఉచితమైన ప్రేమ చేత మనం రక్షించబడ్డాం. ఇంకొకటి నెంబర్ 4 ఇప్పుడే చదువుకున్నాం కదా మనం. మనలో పాపం ఉన్నది లేదని నేను చెప్పిన ఎడల అబద్ధికులం అవుతాము. దేవుని బిడ్డలారా, పాప ఒప్పుకోలు వలన మనం నీతిమంతులుగా ఎంచబడతాం తప్ప మన క్రియల వల్ల కాదండి. దేవుడు ఒక చేతితో ఇచ్చేదాన్ని ఇంకో చేతికి తెలియద్దు అని అన్నాడు. సరే, అంతా సాధ్యం కాకపోవచ్చు అన్ని సమయాలలో, కానీ మనం మన ఆడంబరాల కోసం, మన వాటి కోసమే చేస్తాం తప్ప ఎప్పుడైనా మనం నిజంగా దేవుని వాక్యాన్ని అనుసరించి చేస్తున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం రక్షించబడ్డది దేవుని కృప వలనే తప్ప మన క్రియల వలన కాదు అన్న సంగతి గుర్తుపెట్టుకొని మనందరం కూడా మన హృదయాల్లో నా నీతి ఏమీ లేదు దేవా నీ కృపే అని ప్రార్థన చేసుకోండి. అందరం మోకరిద్దాం. అందరం కూడా నా నీతిని బట్టి నేను రక్షించబడలేదయ్యా, నా క్రియల వల్ల నేను రక్షించబడలేదయ్యా, నా క్రియల వల్ల నేను నీతిమంతులుగా ఎంచబడలేదయ్యా. నేను ఎవరి వలన రక్షించబడ్డాను అంటే, నేను ఎవరి వలన, దేని వల్ల నేను రక్షించబడ్డాను అంటే